హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర కుకింగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా తక్కువ సమయంలో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇది ఆచి రాయల్ గులాబ్ జామున్ అండి. ఇది వచ్చేసి 175 గ్రామ్స్ ప్యాకెట్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గులాబ్ జామున్ పొడిని అందులో వేసుకోవాలి. ఇలా గులాబ్ జామున్ పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని ఉండలు లేకుండా చేతితో బాగా పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మొత్తం కలుపుకోవాలండి. ఇలా పిండిని మొత్తం చపాతీ ముద్దలా కలుపుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఇలా పిండిని అంతా ఒక ముద్దలా కలుపుకోవాలి. మా పిండిని ఎంత బాగా కలిపితే అంత స్మూత్గా గులాబ్ జామున్ అనేది వస్తుందండి. ఇలా పిండి అదుముకుంటూ కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా చేసుకొని ఇప్పుడు ఈ పిండిని చిన్న బాల్స్లో చేసుకోవాలి. ఇలా బాల్స్ చేసుకోవాలి. మనం బాల్స్ చేసుకునేటప్పుడు పిండిని అదుముకుంటూ చేసుకోవాలి. అప్పుడే మనకి గులాబ్ జామున్ అనేది నూనెలో వేయగానే పగలకుండా బాగా రౌండ్ షేప్లో వస్తుందండి. ఇలా అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో గ్లాస్ తీసుకోండి. నేను ఈ గ్లాస్తో 3/4 కప్పు చక్కెర వేసుకుంటున్నాను. 3/4 కప్పు చక్కెరకి అదే గ్లాస్తో ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా పొయ్యి మీద పెట్టి చక్కెర కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. మనకి పాకు రావాల్సిన అవసరం లేదండి, చక్కెర కరిగి కొద్దిసేపు కాగితే సరిపోతుంది. ఇప్పుడు చక్కెర పాకంలోకి 2 లేదా 3 ఏలక్కలు వేసుకోవాలి. అలాగే పొయ్యి మీద పెనం పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్ జామున్లు ఇందులోకి వేసుకొని వేపుకోవాలి. గులాబ్ జామున్ వేపుకునేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు కుక్ అవుతుంది. ఇలా కలుపుకుంటూ గులాబ్ జామున్లన్నిటిని వేపుకోవాలి. ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఈ జామున్లని తీసి మనం ముందుగా పెట్టుకున్న చక్కెర పాకంలోకి వేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని చక్కెర పాకంలోకి వేసుకోవాలి. చక్కెర పాకంలోకి వేసుకొని ఇలా గట్టి తీసుకొని పైన కిందకి అదుములండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామున్లను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.